ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనములు. హల్లెలూయా. బాగున్న వారందరూ, సంతోషంగా ఉన్న వారందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన పరిశుద్ధ బైబిల్ లేఖనాల్లో చూసుకుంటే యోహాను పత్రిక 1:1 చదువుకుంటే, ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆమేన్. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా ఎంతో మంది భక్తులు ఈ వాక్యాన్ని విన్నారు, ఈ వాక్యాన్ని ఈ వాక్యాధారంగా జీవించారు, ఈ వాక్యాధారంగా నడిచారు. ఈ రోజుని మన పరిశుద్ధ బైబిల్లో చూసుకుంటే అబ్రహాము గారు, ఇసాకు గారు, యోసేపు గారు, ఇలా అనేక భక్తులు ఎంతో మంది వాక్యాన్ని విన్నారు, దేవుడితో సావాసాన్ని చేశారు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. చాలా జీవితాలు ఆ వాక్యంలో కట్టబడ్డాయి. ఆ వాక్యం ద్వారా చాలా కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి. ఆ వాక్యం ద్వారా చాలా మంది పిల్లలకి ఉద్యోగాలు ఉన్నాయి. చాలా వాక్యం ద్వారా చాలా మందికి పిల్లలు ఉన్నారు. ఆ వాక్యం ద్వారా తాగుబోతు జీవితాలు మార్చబడ్డాయి. ఆ వాక్యం ద్వారా చాలా మంది రక్షింపబడ్డారు. ఆ వాక్యం ద్వారా నిజమైన యేసుక్రీస్తుని తెలుసుకున్నారు. అమ్మ పెట్టే ముద్దల కన్నా యేసయ్య వాక్యము జీవధారణ. ఈ పాట పాడుకుని దేవుని మహిమపడదాం. అమ్మ పెట్టే ముద్దల కన్నా యేసయ్య వాక్యము జీవధారణ. అమ్మ పెట్టే ముద్దల కన్నా యేసయ్య వాక్యము జీవధారణ. యోహాను పత్రిక 1:14 చదువుకుంటే, వాక్యమే శరీరధారై ఉండును, కృప సత్యము సంపూర్ణుడిగా ఇచ్చాడు. చాలా మందికి ఆయన కృప ఉంది. ఆయన కృప మన మీద అందరి మీద ఉంది. కానీ మనలో ఏమి లేదు, సత్యము లేదు, సంపూర్ణంగా జీవించలేదు. ఈ కొద్ది మాటలు పరలోకంలో ఉన్న తండ్రి వినుగాక. ఆమేన్.